Hello friends, welcome to our channel. I am Ashanna, Director of Sadhana Study Circle. I have been teaching mathematics last 6 years. ఈ వీడియోలో మనము అధ్యాయం 3 బహుపదులు గురించి తెలుసుకుందాం. ఇది బహుపదులపై చేస్తున్నటువంటి మొదటి భాగం. ఈ భాగంలో బహుపది అంటే ఏమిటి, బహుపదుల సాధారణ రూపం ఎలా ఉంటుంది, బహుపది పరిమాణం అంటే ఏంటి, బహుపదుల రకాలేవి, అందులో పదాల సంఖ్య ఆధారంగా రకాలు, పరిమాణాల ఆధారంగా రకాలు తెలుసుకుందాం. పదాల సంఖ్య ఆధారంగా ఏకపది, ద్విపది, త్రిపది అని, పరిమాణాల ఆధారంగా రకాలు స్థిరపది, రేఖీయ బహుపది, వర్గ బహుపది, ఘన బహుపది, చతుర్థ బహుపది, ఎన్నో పరిమాణ బహుపది అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంకా బహుపది విలువ ఎలా కనుక్కుంటాం, బహుపది విలువ అంటే ఏంటి, బహుపది శూన్యాలు అంటే ఏమిటి తెలుసుకుందాం. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం. ముందుగా బహుపది. బహుపది అంటే ఏమిటి? రుణేతర పూర్ణ సంఖ్యలను ఘాతములుగా కలిగి ఉండి వాస్తవ గుణకాలు మరియు చరరాశులతో కూడి ఉన్న బీజీయ సమాసాన్ని బహుపది అంటారు. మరొకసారి, రుణేతర పూర్ణ సంఖ్యలను ఘాతాలుగా కలిగి ఉండి వాస్తవ గుణకాలు మరియు చరరాశులతో కూడి ఉన్న బీజీయ సమాసాన్ని బహుపది అంటారు. ఉదాహరణకు 2x + 3, 5x² + 7x + 6, 7y మొదలైనవి బహుపదులకు ఉదాహరణలు. మొదలైనవి బహుపదులు. 1/x², 4/y - 1 √7x³ మొదలైనవి బహుపదులు కావు. మరి ఎందుకో చూద్దాం. ఇప్పుడు ఇది రాసినట్లయితే x⁻² రుణఘాతాంకం వచ్చింది. ఇది కూడా 4 × y - 1 (1) ఇది కూడా రుణఘాతాంకం వచ్చింది. ఇది √7 x⁻³ భిన్నఘాతాంకం వచ్చింది. కాబట్టి ఇవి బహుపదులు కావు. ఇప్పుడు బహుపది సాధారణ రూపము చూద్దాం. x చరరాశి, n రుణేతర పూర్ణ సంఖ్య, a0, a1, a2 and so on, an - 1, an లో వాస్తవ గుణకాలు కలిగిన బహుపది p(x). బహుపదిని పాలినోమియల్స్ అంటారు. సో p(x) ఈజ్ ఈక్వల్ టు a0x⁴n, a1 x⁻n - 1, a2 x⁻n - 2 and so on, an - 1 x plus an. ఇది బహుపది యొక్క సాధారణ రూపం. ఇందులో
a0 x to the power of n, a1 x to the power of n minus 1, a2 x to the power of n minus 2, and so on, a n minus 1 x a n. ఇక్కడ a0 నాట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది 0 కాకూడదు. ఇది 0 అయినట్లయితే దీన్ని ఎన్నో పరిమాణ బహుపది అనలేం. ఇప్పుడు దీన్ని ఎన్నో పరిమాణ బహుపది లేక బహుళపది బహుపది అని అంటాం. ఇందులో a0 x to the power of n, a1 x to the power of n minus 1, a2 x to the power of n minus 2, and so on, a n minus 1 x a n. వీటిని బహుపది యొక్క పదాలు అంటాం. బహుపది పదాలు అంటాం. బహుపది పదాలు. ఇందులో a0, a1, a2 and so on, a n minus 1, a n, వీటిని బహుపది గుణకాలు అంటాం. ఇక బహుపది పరిమాణం. బహుపది పరిమాణం అంటే బహుపది పదాలలో గరిష్ట ఘాతాన్నే బహుపది పరిమాణము అని అంటాం. ఉదాహరణకు టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 7, ఇది ఒక బహుపది. ఇందులో దీని యొక్క పరిమాణము, ఈ పదం యొక్క పరిమాణం 0, ఎందుకంటే x to the power of 0 అన్నట్టు. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. సో ఈ అన్ని పదాలలో గరిష్ట పరిమాణము, గరిష్ట ఘాతాంకము 3 ఉన్నది. కాబట్టి దీని యొక్క పరిమాణము 2x³ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 9x to the power of 1 ప్లస్ 7x to the power of 0 యొక్క పరిమాణం 3. ఇంకొక ఉదాహరణ 5x to the power of 7, 9 యొక్క పరిమాణం 7. బహుపదుల రకాలు. ఏ పదాల సంఖ్య ఆధారంగా బహుపదుల రకాలు చూద్దాం. పదాల సంఖ్య ఆధారంగా బహుపదులు: ఒకటి ఏకపది, రెండవది ద్విపది, మూడవది త్రిపది. ఇప్పుడు ఒక్కొక్కటి పరిశీలిద్దాం. ఏకపది, ఇందులోనే అర్థం ఉంది. ఒకటే పదం ఉంటే బహుపదిలో ఒకటే పదం ఉంటే దాన్ని ఏకపది అంటాం. ఉదాహరణకు (5x - 7y) (3xyz) ఇవి ఏకపదికి ఉదాహరణలు. ఇక రెండవది ద్విపది. ఒక బహుపదిలో రెండు పదాలు ఉంటే దాన్ని ద్విపది అంటాం. ఉదాహరణకు
2x ప్లస్ 7 మైనస్ 9y మైనస్ 4 11x స్క్వేర్ ప్లస్ 3 ఇవన్నీ కూడా ద్విపదులు. ఇంకా మూడవది త్రిపది. ఒక బహుపదిలో 3 పదాలు ఉంటే దాన్ని త్రిపది అంటాం. ఉదాహరణకు 5x స్క్వేర్ 7x ప్లస్ 9 2x క్యూబ్ ప్లస్ 3y ప్లస్ 9 x 5x స్క్వేర్ 7x టు ది పవర్ ఆఫ్ 5 మొదలైనవి. ఇందులో ప్రతి దాంట్లో కూడా 3 పదాలు ఉన్నవి కాబట్టి ఇది త్రిపది. బహుపదుల రకాలు. బి పరిమాణాల ఆధారంగా బహుపదుల రకాలు. పరిమాణాల ఆధారంగా బహుపదులు స్థిర బహుపది, రేఖీయ బహుపది, వర్గ బహుపది, ఘన బహుపది, చతుర్థ బహుపది, ఎన్నో పరిమాణ బహుపది అని ఉన్నాయి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాం. స్థిర బహుపది. పరిమాణము సున్నగా గల బహుపదిని స్థిర బహుపది అంటారు. ఉదాహరణకు p of x is equal to 2, p of x is equal to 1/2, p of x is equal to 9 మొదలైనవి. ఇక్కడ పరిమాణము 0 ఎలా గుర్తుపడతామంటే p of x is equal to 2x to the power of 0 అని అర్థం. కాబట్టి వీటిని స్థిర బహుపదులు అంటాం. ఇక రెండవది రేఖీయ బహుపది. రేఖీయ బహుపది లేదా ప్రథమ పరిమాణ బహుపది. ఒక బహుపది పరిమాణము 1 అయినా దాన్ని రేఖీయ బహుపది అంటాం. ఉదాహరణకు p of x is equal to 2x plus 1. ఇక్కడ దీని యొక్క పరిమాణం 1. p of x is equal to 3y plus 7. q of x is equal to 7z plus 15. ఇక్కడ వీటి యొక్క పరిమాణాలు చరరాశి పరిమాణాలు 1 కాబట్టి వీటిని రేఖీయ బహుపదులు అంటారు. ఇక మూడవది వర్గ బహుపది. ఒక బహుపది పరిమాణం 2 అయినా దాన్ని వర్గ బహుపది అంటారు. ఉదాహరణకు p of x is equal to 2x square plus 7x plus 9. దీంట్లో
అత్యధిక పరిమాణాన్నే బహుపది పరిమాణము, ఘాతాన్నే బహుపది పరిమాణం అంటాం. ఇక్కడ బహుపది పరిమాణం 2 కాబట్టి ఇది ఒక వర్గ బహుపది. QY ఈజ్ ఈక్వల్ టు 7x² - 1. RZ ఈజ్ ఈక్వల్ టు 15z² + 2 మొదలైనవి. ఇక 4వది ఘన బహుపది. ఒక బహుపది పరిమాణము 3 అయినా దాన్ని ఘన బహుపది అంటాం. P of x is equal to 3x³ 7x plus 1. QZ is equal to Q of Z is equal to 5z³ minus 1. R of y is equal to y³ మొదలైనవి. నెక్స్ట్ చతుర్థ బహుపది. ఒక బహుపది పరిమాణం 4 అయినా దాన్ని చతుర్థ బహుపది అంటాం. ఫైవ్ x to the power of 4 3x² QX is equal to 7y to the power of 4. RZ is equal to 9z to the power of 4 minus 3 మొదలైనవి. ఎన్నో పరిమాణ బహుపది. ఎన్నో పరిమాణ బహుపదిని మనం ముందుగా తెలుసుకున్నాం. P of x is equal to a0x to the power of n, a1 x to the power of n minus 1, a2 x to the power of n minus 2 and so on. A n minus 1 x to the power of 1, an. ఇది ఎన్నో పరిమాణ బహుపది. ఇప్పుడు బహుపది విలువ అంటే ఏంటో నేర్చుకుందాం. P of x అనేది ఒక బహుపది. చరరాశి xకు బదులు ఏదైనా వాస్తవ సంఖ్య kను ఉంచినప్పుడు P of k బహుపది విలువ అని అంటారు. ఉదాహరణను చూద్దాం. ఒక బహుపది P of x is equal to 2x³ minus 5x బహుపది విలువ x is equal to 2 వద్ద ఎంత? మనము చరరాశి x వద్ద 2ను ప్రతిక్షేపించాలి.
ఎక్స్ దగ్గర 2ను, ఇక్కడ కూడా 2ను ప్రతిక్షేపించాలి. 2 ఇంటూ 2 క్యూబ్, 2 క్యూబ్ అంటే 2 4, 4 8, 5 2 10, 2 16, 10 26. ఈ 26ను పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x³ + 5x బహుపది విలువ x ఈజ్ ఈక్వల్ 2 వద్ద అంటారు. బహుపది శూన్య విలువ లేక బహుపది శూన్యాలు. ఒక బహుపదిలోని చరరాశికి ఏ విలువ ఇస్తే 0 అవుతుందో దాన్ని బహుపది శూన్య విలువ అని అంటాం. ఉదాహరణకు పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x + 2. ఇందులో ఇది రేఖీయ బహుపది. దీంట్లో ఎక్స్కు మనము -2 ఇచ్చినట్లయితే ఇది 0 అవుతుంది. ఈ -2నే ఈ బహుపది యొక్క శూన్య విలువ అంటాము. మరి బహుపది యొక్క శూన్య విలువను ఎలా గణిస్తాము? బహుపది యొక్క శూన్య విలువను గణించడానికి ఈ బహుపదిని 0కు సమానం చేసుకోవాలి. పి ఆఫ్ ఎక్స్ను 0కు సమానం చేయాలి. బహుపది శూన్య విలువ గణించుటకు బహుపదిని పి ఆఫ్ ఎక్స్ని 0కు సమానం చేయాలి. పి ఆఫ్ ఎక్స్ 0 అని రాయాలి. రాసి సాధించాలి. మరి స్థిర బహుపదికి ఎన్ని శూన్యాలు ఉంటాయి? స్థిర బహుపది అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. ఎన్ని శూన్యాలు ఉంటాయి? స్థిర బహుపదికి శూన్యాలు ఉండవు. ఎందుకంటే దీంట్లో చరరాశే లేదు కనుక, శూన్యమై ఉంది కనుక. బహుపదికి స్థిర బహుపదికి శూన్యాలు ఉండవు. మరి రేఖీయ బహుపదికి ఒకటే శూన్యము ఉంటుంది. వర్గ బహుపదికి గరిష్టంగా 2 ఉంటాయి. వర్గ బహుపదికి గరిష్టంగా 2 ఉండును. ఘన బహుపదికి గరిష్టంగా 3 ఉండును. ఎన్నవ బహుపదికి గరిష్టంగా n ఉండును. గరిష్టంగా అంటే n కానీ అంతకంటే తక్కువ కానీ అర్థం. మరి కొన్నింటికి శూన్య విలువలను సూచి ఎలా గుర్తుపడతామో చూద్దాం. బహుపది శూన్య విలువ. ఇక్కడ ఇవి రేఖీయ బహుపదులు. x - aకి శూన్య విలువ a, x + aకి -a, ax + bకి -b/a, ax - bకి b/a. ఇవి. Thank you children. Thank you for watching my video.
ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను నొక్కండి. అప్పుడే మీరు మేము చేసే వీడియోలను వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. అంతేగాక మీ మిత్రులకు మా వీడియోలను షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు సహకరించినట్టు అవుతుంది, మాకు కూడా మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహించినట్లు అవుతుంది. కాబట్టి తప్పక మీరు ఇలా చేయండి. ఇంకా మీకు మేము చేసే వీడియోల్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో పంపండి.